హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎన్విఎస్ క్రియేటివ్ ఫ్యామిలీ. ఇప్పుడు మనం నేర్చుకునే సబ్జెక్టు ఎలా ఎస్బీఐ గ్రీన్ పిన్ జనరేషన్ చేసుకోవాలి ఇన్ విత్ యూజింగ్ మొబైల్ ఫోన్. సో సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి మరియు బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. సో సబ్జెక్టులోకి వెళ్ళిపోదామా. ముందుగా మనము ఫోన్లో ప్లే స్టోర్ ఓపెన్ చేసుకోవాలి. ప్లే స్టోర్ ఓపెన్ చేసుకొని సెర్చ్ బాక్స్లో ఎస్బీఐ క్విక్ యాప్ ఉంది కదా, క్విక్ యాప్ ఎంటర్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుందాం. ఎస్బీఐ క్విక్ యాప్ ఏదైతే ఉందో దాన్ని ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకుందాము. సో ఇప్పుడు మనకు ఇన్స్టాల్ అయిపోయిందండి. ఎస్బీఐ క్విక్ యాప్ ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇప్పుడు ఇది మనకు ఎస్బీఐ క్విక్ యాప్ నుంచి మనం గ్రీన్ పిన్ జనరేషన్ చేసుకోవాలంటే కనుక ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే బ్యాంక్ అకౌంట్ అండ్ సేమ్ బ్యాంక్ అకౌంట్కి సేమ్ మొబైల్ నంబర్లో తోటి మనము చేయాల్సి ఉంటుంది. సో సేమ్ నంబర్ ఏదైతే బ్యాంక్ అకౌంట్కి ఉందో ఆ బ్యాంక్ అకౌంట్కి ఉన్న నంబర్ మన మొబైల్లో ఉండేలా చూసుకోవాలి. సేమ్ నెంబర్ తోటి మనం సేమ్ మొబైల్లో ఎస్బీఐ క్విక్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకున్న తర్వాత విండోస్ ఇలా వస్తుందండి. ఎస్బీఐ క్విక్ అని చెప్పేసి వస్తుంది. సో ఓపెన్ చేసుకున్న తర్వాత వితౌట్ లాగిన్ అండ్ లాగిన్ అడుగుతుంది. వితౌట్ లాగిన్లో అకౌంట్ సర్వీస్, కార్డ్ టోకెనైజేషన్ సర్వీసెస్, రేటస్, డీరిజిస్ట్రేషన్. సో మనకు వితౌట్ లాగిన్లో అకౌంట్ సర్వీస్, ఏటీఎం కమ్ డెబిట్ కార్డ్, మొబైల్ టాప్అప్ రీఛార్జ్, డిపాజిట్స్, లోన్స్, ఎన్ఆర్ఐ సర్వీసెస్, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్, ఏటీఎం బ్రాంచ్ లొకేటర్, హాలిడే క్యాలెండర్, డిజిటల్ బ్యాంకింగ్, ఎస్బీఐ యూనిపే, హెల్ప్ డెస్క్ అండ్ ఫీడ్బ్యాక్. సో మనకు కావాల్సింది ఏటీఎం కమ్ డెబిట్ కార్డ్ కాబట్టి ఏటీఎం కమ్ డెబిట్ కార్డ్కి సంబంధించిన గ్రీన్ పిన్ జనరేషన్ కాబట్టి సో మనం ఏటీఎం కమ్ డెబిట్ కార్డ్ని ఎంటర్ చేద్దాము. టైప్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఇలా వస్తుందండి. ఏటీఎం కార్డ్ బ్లాకింగ్ అండ్ జనరేట్ గ్రీన్ పిన్ అండ్ ఏటీఎం అబౌట్ కార్డ్. సో మనకు కావాల్సింది ఏంది, ఇందులో ఏటీఎం కార్డ్ సంబంధించిన బ్లాకింగ్ కూడా చేసుకోవచ్చు. ఏదైతే మన ఏటీఎం కార్డ్ పోయిందో కార్డ్ పోయిన వెంటనే ఈ క్విక్ యాప్ నుంచి మనం ఏటీఎం కార్డ్ బ్లాకింగ్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా గ్రీన్ పిన్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. సో మనకు కావాల్సింది గ్రీన్ పిన్ జనరేషన్ కాబట్టి సో నేను గ్రీన్ పిన్ జనరేటర్ మీద క్లిక్ చేస్తాను. సో ఇక్కడ మనకు ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. జనరేట్ గ్రీన్ పిన్ లాస్ట్ 4 డిజిట్స్ ఆఫ్ యువర్ డెబిట్ కార్డ్. సో అంటే మన దగ్గర డెబిట్ కార్డ్ ఏదైతే మన హోమ్ డెలివరీ అయిందో, హోమ్కి వచ్చిందో, మా అకౌంట్కి సంబంధించిన ఏటీఎం కార్డ్ మనది వచ్చిందో దానికి ఉన్న 16 నెంబర్స్లో లాస్ట్ 4 డిజిట్స్ ఏమవుతున్నాయో అవి నేను ఇప్పుడు ఎంటర్ చేస్తాను. సో ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ 4 డిజిట్స్ ఆఫ్ అకౌంట్ నెంబర్. సో అకౌంట్ నెంబర్ మనకున్న అకౌంట్ నెంబర్ లాస్ట్ 4 డిజిట్స్ ఏవైతున్నాయో అదే ఎంటర్ చేద్దాం. సో నేను ఇక్కడ లాస్ట్ 4 డిజిట్స్ ఎంటర్ చేశాను. సో నాదైతే ఏదైతే అకౌంట్ ఉందో ఆ అకౌంట్ సంబంధించి లాస్ట్ 4 డిజిట్స్ని ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ పైన ఎంటర్ చేశాను. సబ్మిట్ పైన ఎంటర్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. అంటే మెసేజ్ 56767కి మెసేజ్ పంపమని చెప్పేసి పిన్ 329262 అనేది నా ఏటీఎం 4 డిజిట్స్ లాస్ట్ 4 డిజిట్స్ అండ్ 6617 అనేది నా అకౌంట్కు ఉన్న లాస్ట్ 4 డిజిట్స్. సో ఈ నెంబర్కి నేను మెసేజ్ సెండ్ చేస్తున్నానండి. మెసేజ్ సెండ్ అయ్యేలా చూసుకోవాలి. యూ రిక్వెస్ట్ హాస్ బిన్ సక్సెస్ఫుల్లీ ఫార్వర్డ్ టు బ్యాంక్, యూ విల్ షార్ట్లీ రిసీవ్ ద రెస్పాన్స్ ఫ్రమ్ బ్యాంక్. సో బ్యాంక్ నుంచి నాకు ఏమైనా మెసేజ్ వచ్చిందని చూస్తున్నాను. సో బ్యాంక్ నుంచి నాకు ఒక వెరిఫికేషన్ రిమైండర్ అని చెప్పేసి బ్యాంక్ నుంచి నాకు ఓటీపీ వచ్చిందండి. సో ఓటీపీలో be aware to do not share this message. Your one-time PIN is 0118. Send your new PIN at any State Bank of ATM within 24 hours.
సో ఈ మెసేజ్ వచ్చిన తర్వాత మనం 24 అవర్స్లో ఏటీఎం మిషన్ దగ్గరికి వెళ్ళి చేయాలి. అది మీకు చెప్తానండి నేను. ఇప్పుడు మనం ఎస్బీఐ ఏటీఎం ముంగట ఉన్నామండి. మనకు ఏదైతే గ్రీన్ పిన్ జనరేషన్ అయిందో మన ఫోన్కి వచ్చిందో ఆ ఫోన్కి వచ్చింది 24 అవర్స్ వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి 24 అవర్స్లో మనం ఆ గ్రీన్ పిన్ అనేది చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేసుకునే విధానం మీకు ఇప్పుడు చూపిస్తాను. సో డొమెస్టిక్ తీసుకున్న తర్వాత ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోవాలి, బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో పిన్ చేంజ్ అని ఉంటుంది కదా ఇక్కడ. సో పిన్ చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ ఏదైనా 10 to 10 and 99 ఫర్ ఎగ్జాంపుల్ 25 అని చెప్పేసి వచ్చింది కదా. ఈ 10 to 99 మధ్యలో ఏ నెంబర్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను 49 తీసుకుంటున్నాను. సో ఎస్ కొట్టిన తర్వాత ఇక్కడ కరెంట్ పిన్ అని అంటే మనకు వచ్చిన ఏదైతే ఫోన్కి వచ్చిన గ్రీన్ పిన్ ఉందో అది ఎంటర్ చేయాలి. 0118. సో నేను ఇప్పుడు కొత్త పిన్ పెట్టుకుంటున్నాను. సో మళ్ళీ రీఎంటర్ అడుగుతుంది. సో ట్రాన్సాక్షన్ కంప్లీట్ అని వచ్చింది కదా. సో నా పిన్ జనరేషన్ అనేది చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడు మీకు అయిందా లేదని డౌట్ కొద్దీ నేను ఒకసారి మినీ స్టేట్మెంట్ కూడా మీకు చెక్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ నా పిన్ జనరేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది, సక్సెస్ఫుల్ అయిపోయిందండి. సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఎంటర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.